మాలీల ఎస్టీ హోదా బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపి 3 ఏళ్లు గడిచినా ఇంకా పెండింగ్లో ఉందని అఖిల భారతీయ మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. దాన్ని వెంటనే ఆమోదింపజేసి మాలీలకు ఎస్టీ హోదా కల్పించి సామాజిక న్యాయం అందించాలని డిమాండ్ చేశారు. మాలీ సంఘం ఉద్యమ జెండా పండుగ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పూలే గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే దంపతులకు పూలమాల వేసి నివాళులర్పించి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ నెల 16 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలీ కులస్తులు గ్రామాల్లో జెండాలు ఎగరవేసి ప్రభుత్వాలపై ఎస్టీ హోదా కోసం ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. జై జ్యోతి జై క్రాంతి జై జ్యోతి జై క్రాంతి మా సంఘాचा విజయో మాలీ మా సంఘాचा విచారాంचा అందరికీ జై జ్యోతి జై క్రాంతి. ఈ రోజు మాలీ సంఘ ఉద్యమ పతాకానికి వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఫులే సొసైటీ కార్యాలయంలో అఖిల భారతీయ మాలీ మహాసంఘం ఆధ్వర్యంలో జెండా పండుగ వారోత్సవాలలో భాగంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే మరియు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులేల యొక్క ఆలోచన విధానాన్ని మాలీకులంతో పాటు యావత్ బడుగు బలహీన వర్గాల వరకు చేర్పించే ప్రయత్నం చేయడము. రెండో విషయం ఏమిటిదంటే మాలీలు గత 25 సంవత్సరాలుగా మరి ఆంధ్రాలో ఎస్టీలుగా ఉండి తెలంగాణలో బీసీలుగా ఉన్న కారణంగా మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేము 2002లో మొదటిసారిగా తాంసీ మండల కేంద్రంలో ఈ జెండాను ఎగరవేసి మా ఉద్యమాన్ని ప్రారంభించి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు కేంద్రంలో బిల్లు పెండింగ్లో ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఒకటే కోరుతున్నాము, మీరు ఏదైతే 10% రిజర్వేషన్లు గిరిజన రిజర్వేషన్లలో 3 కులాలు మాలీ, మథుర, వాల్మీకి, బోయా కులాల్ని కలిపి మరి 10% చేస్తున్నారు. వాస్తవంగా ఎస్టీల జనాభా ఇప్పటికీ 9.34% ఉంది. మరి ఈ 3 కులాల్ని కలపకుండానే ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి 10% గిరిజన రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. కాబట్టి వెంటనే మా సర్వే రిపోర్టు అక్కడ కేంద్రానికి పంపించి మరి కేంద్రం కూడా చొరవ చూపి ఈ 3 కులాలని ఎస్టీల జాబితాలో చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మాలీ మహాసంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.